ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 45వ భాగం. విజయ శ్రవణ ద్వాదశి వ్రతం. యుధిష్ఠిర మహారాజా, భాద్రపద ఏకాదశి శ్రవణ నక్షత్రంతో యోగిస్తే దానిని విజయతిథి అంటారు. ఈ తిథి భక్తులకు వ్రతులకు విజయాన్ని చేకూర్చే తిథి. ఈ మారు దేవతలంతా బలిచక్రవర్తి చేతిలో పరాజయం పాలై విష్ణువు వద్దకు పోయి ఇలా మొరపెట్టుకున్నారు. ప్రభో, దేవతలందరికీ శరణు అభయమునిచ్చే ఆశ్రయం మీరే. ఆ దైత్యరాజు బలిని పారద్రోలి ఈ మహా ఆపద నుండి మమ్మల్ని ఉద్ధరించండి. మాకు మరో దిక్కు లేదు. విష్ణువు ఇలా అన్నాడు. దేవతలారా, మహానుభావుడైన బలి తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. అతడు శాంతుడు, జితేంద్రియుడు, విశేషించిన భక్తుడు, పైగా సత్య ప్రతిజ్ఞుడు. అయితే ఇప్పుడప్పుడే అతనిలో అహంకారం పెరుగుతున్నది. దైత్య సాంగత్యం వల్ల లోకకంటకుడై పోతాడు. దానివల్ల అతని పుణ్యం నశిస్తుంది. దేవమాత అదితి నన్ను పుత్రునిగా పొందాలని తపస్సు ద్వారా నన్ను కోరింది. నేనామె కడుపున పుట్టి బలిని పదవి నుండి పంపివేసి అసుర సంహారం చేసి మీ రాజ్యాన్ని మీకు ఇప్పిస్తాను. ప్రతీక్షించండి. దేవతలు విష్ణుదేవునికి జయ 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 ధ్వనాలు చేస్తూ నిష్క్రమించారు. కొంతకాలానికి దేవమాత అదితి కడుపున పంటగా వామన రూపంలో విష్ణు అవతరించాడు. విష్ణువు భూమిపై పడగానే భూదేవి ఆనందంతో కదిలిపోయింది. ఆ కదలికలను పై నుండి కురిసిన పుష్పవృష్టిని గమనించి దైత్యులు భయపడ్డారు. దేవతలు ఆనందించారు. ఆ రోజు శ్రవణ నక్షత్రయుక్త భాద్రపద ఏకాదశి. కశ్యప మహర్షి తన పుత్రుడైన వామనునికి జాతకర్మాది సంస్కారాలను స్వయంగా కావించాడు. తగిన వయసు రాగానే ఉపనయనం కూడా చేశాడు. భగవంతుడైన వామనుడు దండము, మేఖల, యజ్ఞోపవీతము, కమండలపు ఛత్రము ధరించి బలి యొక్క యజ్ఞస్థలానికి వెళ్ళాడు. బలి ఈ వటువును చూసి ముచ్చటపడి, బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలి? నువ్వు అడగాలే కానీ నా రాజ్య ప్రాణాలతో సహా ఏదైనా దానమిచ్చేస్తానన్నాడు. వామనుడు వినయంగా 3 అడుగుల నేల చాలన్నాడు. ఆ బలి వెంటనే అలాగే తీసుకో అన్నాడు. ఆశ్చర్యపోతూనే అతని ఆశ్చర్యాన్ని మరింత ప్రగాఢం చేస్తూ పెరిగిపోసాగాడు వామనుడు. అలా పెరిగి ముల్లోకాలను ఆక్రమించి త్రివిక్రముడయ్యాడు. ఒక పాదంతో భూమి మొత్తాన్ని కొలిచాడు. 2వ పాదాన్ని పైకెత్తగా అది నింగిని కొలుచుకుంటూ బ్రహ్మలోకాన్ని దాటిపోయింది. బ్రహ్మ తన తండ్రి పాదాన్ని కడిగి ఆ నీటిని నెత్తిపై చల్లుకున్నాడు. ఆనాటి నుండే అది బ్రహ్మ కడిగిన పాదమయ్యింది. 3వ పాదాన్ని పెట్టడానికి బలి రాజ్యంలో చోటు మిగలలేదు. దేవతలాదిగా కేచరులంతా వామనమూర్తిని వేణోళ్ల కొనియాడారు. భగవత్తు స్తుతికి పరవశించి మరీ చేశారు. భగవంతుడు బలితో నీ లోకాలన్నీ నాకిచ్చి ధన్యుడవైనావు. వధాన్యులలో నీ స్థానం సమున్నతము. నీవు నీ అనుచరులతో సుతల లోకానికి పోయి ఆ లోకాలన్నీ యథేచ్ఛగా పరిపాలించు. ఇప్పుడున్న ఇంద్రుని పదవి కాలం అయిపోగానే నీవే దేవేంద్రుడవై ముల్లోకాలను పాలించగలవు అని ప్రసన్నత మీరగా చెప్పి త్రివిక్రముడు మరలా వామనుడై చిన్న పిల్లవాని వలె అమ్మ వద్దకు పోయాడు. ఈ క్రియలన్నీ ఏకాదశి నాడే జరిగినాయి. అందుకే దేవతలకు ఆ తిథి యందు అత్యంత ప్రీతికరము. వామనుడు పుట్టినరోజు ఒక విజయ ఏకాదశి అయితే, పాల్గొన మాసంలో పుష్య నక్షత్రయుక్తమైన ఏకాదశి మరొక విజయ ఏకాదశి. రెండింటికి వ్రత విధానం ఒకటే. ఏకాదశి రోజున ఉపవాసం చేసి రాత్రి వామనదేవుని ప్రతిమను నిర్మింపచేసి పూజించాలి. ప్రతిమ సమీపంలోనే కుండిక, ఛత్రం, చరణపాదుక, కర్ర, యజ్ఞోపవీతం, కమండలము, మృగచర్మాలను స్థాపించాలి. తరువాత విద్యుక్తంగా వాటిని పూజించాలి.
క్రింది మంత్రాలతో విష్ణుదేవుని ఇలా ప్రార్థించాలి. అనంతరము భగవానుని శయనింపజేసి వ్రతి మాత్రం జాగారం చేయాలి. గీత వాయిద్యాస్తుత్యాదులు ఏర్పాటు చేయాలి. ప్రాతర్వేళనే ఆ ప్రతిమను పూజించి మంత్రపూర్వకంగా దానిని బ్రాహ్మణులకు నివేదించాలి. వారికి భోజనాలు పెట్టి వ్రతి మౌనంగా భోంచేయాలి. ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చేసిన వారు ఒక మన్వంతర పర్యంతం విష్ణులోకంలో వసిస్తారు. మరలా భూమిపై చక్రవర్తి మహాదానియగు రాజుగా జన్మిస్తారు. దీర్ఘాయువులు, నిరోగులు, పుత్రవంతులై జీవిస్తారు. సంప్రాప్తి గోవింద ద్వాదశి వ్రతాలు. పుష్య బహుళ ద్వాదశి నుండి జ్యేష్ఠ ద్వాదశి దాకా ప్రతి బహుళ ద్వాదశి నాడు సంప్రాప్తి ద్వాదశి వ్రతాన్ని చేయాలి. ప్రతి మాసంలో క్రమంగా పుండరీకాక్ష, మాధవ, విశ్వరూప, పురుషోత్తమ, అచ్యుత, జయ అనే నామాలతో ఉపవాసపూర్వకంగా భగవానుని పూజించాలి. తిరిగి ఆషాఢ కృష్ణ ద్వాదశి నాడు వ్రతగ్రహణం చేసి మార్గశిరం దాకా వ్రత నియమాలను పాటించాలి. అవే నామాలతో అదే క్రమంలో భగవానుని పూజించాలి. ప్రతి నెల బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణనిస్తూ ఉండాలి. నూనెను, ఉప్పును ఈ వ్రతం చేస్తున్నన్ని నాళ్ళు వదిలేసుకోవాలి. ఇలా ఒక ఏడాది పాటు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇక్కడ అన్ని కోరికలు తీరిపోయి సుఖజీవనం కలిగి అక్కడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు విష్ణులోకం ద్వారాలు తెరుస్తుంది. మహారాజా, ఇలాంటిదే గోవింద ద్వాదశి అని పేరుగల వ్రతం ఒకటుంది. దీనివల్ల సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది. పుష్యశుద్ధ ద్వాదశి నాడు ఉపవాసముండి పుష్ప ధూప దీప నైవేద్యాదులతో గోవిందుని పూజించి ఆ రోజంతా ఏం చేస్తున్నా మనసులో గోవిందా గోవిందా అని స్మరిస్తూ ఉండాలి. ఈరోజు పాపఖండులతో మాట్లాడరాదు. బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిస్తూ ఉండాలి. వ్రతి ఆ రోజుకి గోమూత్ర, గోమయ, దధి, గోదుద్గములలో నేదో ఒకటి ప్రాంశించి నేలపై పడుకోవాలి. మరునాడు స్నానానంతరం మరలా గోవిందుని పూజించి బ్రాహ్మణునికి భోజనం పెట్టి వ్రతి కూడా భోంచేయాలి. ఈ విధంగా ప్రతి నెలా చేసి ఏడాది ముగుస్తున్నప్పుడు లక్ష్మీ గోవిందుల సువర్ణ ప్రతిమను తయారు చేయించి పుష్ప ధూప దీప మాల నైవేద్యాదులతో పూజించి సంవత్సగో సహితంగా దానిని బ్రాహ్మణునికి ఇచ్చి వేయాలి. ప్రతి నెలలోనూ ఈ ద్వాదశి నాడు గోసేవ చేస్తూ ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల కొమ్ములకు బంగారాన్ని అలంకరించి 1000 గోవులను వృషభంతో సహా దానమిచ్చిన ఫలం దక్కుతుంది. దేహాంతంలో శ్రీరాధాకృష్ణ నిత్య విహారమైన గోలోక నివాస ప్రాప్తి ఉంటుంది. అఖండ మనోరథ తిల ద్వాదశి వ్రతాలు. మహాత్మా, వ్రతోపవాస దాన ధర్మాదులలో నియమాలు పూర్తిగా పాటించకుండా ఏదో ఒకటి తగ్గిస్తే ఎలాంటి ఫలం ఉంటుందో ఫలంలో కూడా కోత పడుతుంది. రాజ్యం చేతికి వచ్చి ఖజానా ఖాళీ కావచ్చు. మంచి రూపం ఉండి ఒక కన్ను లేకపోవచ్చు. కాలు ఒకటే ఉండవచ్చు. ఇలా ఏవైనా ధర్మ వైకల్యం వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి యజ్ఞాలలో, వ్రతాలలో, ఇతర ధర్మ కృత్యాలలో ఎట్టి కార్య వైకల్యము కూడదు. పరంధామ, పొరపాటు వల్ల, గ్రహపాటు వలనో అటువంటి వైకల్యాలు కలిగితే ఫలంలో ఆ వైకల్య నివారణార్థం ఏం చేయాలి? కుంతీనందనుడు అడిగాడు. శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. అఖండ ద్వాదశి వ్రతాన్ని చేస్తే ధర్మ వైకల్యాలు దూరమవుతాయి. అదెలా చేయాలంటే మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు స్నానం చేసి జనార్దనుని భక్తిగా పూజించి ఉపవాసముండి ఆ రోజంతా మనసులోనూ బయట కూడా నారాయణ స్మరణ చేస్తూనే ఉండాలి. ఎవలు వరిధాన్యం నిండిన పాత్రను బ్రాహ్మణునికిచ్చి భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి. ఈ వ్రతంలో 4 నెలలకో మారు పారణ చెయ్యాలి. చైత్రాది 4 మాసాల చివరి పారణం 2వది అవుతుంది కదా. ఆనాడు బ్రాహ్మణునికి పేలపిండితో నిండిన పాత్రను సమర్పించాలి. శ్రావణాది 4 మాసాల చివరి వ్రతంలో చివరిది.
అయిన పారణలో నారాయణుని పూజను చేస్తూ తన శక్తిని అనుసరించి బంగారం, వెండి, మట్టి లేదా పలాశ పత్రాల పాత్రతో నేతిని దానం చేయాలి. సంవత్సరం పూర్తి కాగానే జితేంద్రియులైన 12 బ్రాహ్మణులకు పాయసంతో భోజనం పెట్టి వస్త్రభూషణాదులను సమర్పించి వారిలో దేవుని చూస్తూ ఇది వరకు తాను చేసిన వ్రతాల్లో దొర్లిన లోపాలకు క్షమాభిక్షను వేడాలి. ఆపై ఆచార్య దేవుని పూజించాలి. ఈ ప్రకారంగా అఖండ ద్వాదశి వ్రతాన్ని చేసిన వారికి ఇప్పటి నుండి 7 జన్మల దాకా చేసే వ్రతాల్లో వైకల్యాలన్నీ పూరించబడతాయి. స్త్రీ పురుషులు మనోరథ సిద్ధి కోసం ఆ పేర ప్రసిద్ధి చెందిన వ్రతాన్ని పాల్గొన శుద్ధ ఏకాదశి నాడే ఉపవాసం చేసి ప్రారంభించాలి. ఆ రోజంతా భగవానుని భజనలోనూ స్మరణలోనూ గడపాలి. ద్వాదశి నాటి ప్రొద్దున్నే స్నానము, పూజ, నేతితో హవనాలను ముగించి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి ఆ తరువాత భగవంతునికి తన మనోరథాన్ని చెప్పుకొని వాటి సంసిద్ధికై ప్రార్థించాలి. తరువాత అవిష్యాన్నంతో భోజనం చేయాలి. ఈ వ్రతంలో పాల్గొన మాసం నుండి జ్యేష్ఠమాసం దాకా మొదటి 4 నెలల్లో ఎర్రపూలు, గుగ్గిలం, ధూపం, అవిష్యాన్నాలతో భగవంతుని పూజించి అర్చించి గోశృంగ జలాన్ని, అవిష్యాన్నాన్ని స్వీకరించాలి. ఆషాఢం నుండి ఆశ్వయుజం దాకా గల 4 నెలల్లో మల్లెపూలు, ధూపము, శాల్యాన్య అన్నాదు అర్చనకు నైవేద్యాలకు వినియోగించి తరువాత కుశోదకమును నైవేద్యములను తిని శయనించాలి. కార్తీకము నుండి మాఘము దాకా 3వ పారణంలో జపాపుష్ప ఉత్తమ ధూప కసార నైవేద్యాలతో స్వామిని అర్చించి గోమూత్రమును నివేదిత సారాన్ని నోట్లో వేసుకొని శయనించాలి. ప్రతి నెల ఈ వ్రతం చేసినవాడు బ్రాహ్మణులకు దక్షిణనివ్వాలి. సంవత్సరాంతంలో 5 గురిగింజల బరువుతో నారాయణుని బంగారు ప్రతిమను చేయించి పూజించి 2 వస్త్రాలతో దక్షిణలతో కలిపి బ్రాహ్మణునికి సమర్పించాలి. ఇది కాక 12 బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారిలో ప్రతి ఒక్కరికి దక్షిణతో పాటు అన్నానికి, జలానికి, పాత్రలను, గొడుగులను, చెప్పులను, వస్త్రాలను దానం చేయాలి. ఈ విధంగా ఈ ద్వాదశి వ్రతాన్ని చేయడం వల్ల అన్ని మనోరథాలు తీరుతాయి. అందుకే దానికి ఆ పేరు పెట్టబడింది. ఇంద్రునికి త్రైలోక్య రాజ్యాధిపత్యము ఈ వ్రతం వల్లనే సమకూడింది. శుక్రాచార్యుడు ధనాన్ని, ధౌమ్య మహర్షి నిర్విఘ్న విద్యని అలాగే పొందగలిగారు. ఆ తరువాత ఎందరో శ్రేష్ఠులైన స్త్రీ పురుషులు ఈ వ్రతాన్ని ఆచరించి మనోరథ సిద్ధిని పొందారు. సామాన్యులు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే మనోరథ సిద్ధి తప్పక కలుగుతుంది. తన ప్రజలపై మిక్కుటమైన ప్రేమగల ధర్మరాజు వారి కోసం శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: ప్రభో, అతి తక్కువ పరిశ్రమతో కానీ స్వల్ప దానాలతో కానీ పాపములను పోగొట్టే వ్రతం ఏదైనా ఉందా అన్నాడు. మహారాజా, పరమ పవిత్రము సర్వపాప ప్రణాశకము అయిన తిలద్వాదశి నామకము వ్రతం ఒకటి ఉంది. మాఘ కృష్ణ ద్వాదశి పూర్వాషాఢ లేదా మూలా నక్షత్రములతో యోగించినప్పుడు ఆ పుణ్యతిథికి 1 రోజు ముందే అనగా ఏకాదశి నాడే ఉపవాసముండి ఈ వ్రతదీక్షను పట్టాలి. ద్వాదశి నాడు నన్ను అంటే శ్రీకృష్ణుని పూజించి నల్ల నువ్వులను బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. వ్రతి కూడా స్నానానంతరం నల్ల తిలలతో భోంచెయ్యాలి. ఇలా 1 ఏడాది పాటు ప్రతి బహుళ ద్వాదశి నాడు చేసి చివరి ద్వాదశి నాడు వ్రతం చేసి 12 బ్రాహ్మణులకు తిలలతో నింపిన నల్ల కుండలను, గొడుగులను, చెప్పులను, వస్త్రాలను, దక్షిణలను ఇవ్వాలి. ఆ తిలలను భూమిలో పాతినప్పుడు ఎన్ని మొలకలు వస్తాయో అన్నేళ్ళు ఆ వ్రతికి స్వర్గంలో పూజలు అందుకుంటూ నివసించే అవకాశం ఉంటుంది. ఈ వ్రతం చేసిన వారికి ఎంత పెద్ద పాపాలైనా సరే నశిస్తాయి. ఇకపై ఏ జన్మలోనూ ఎటువంటి అంగవైకల్యము, దీర్ఘరోగము ఉండవు. నువ్వులు సద్గతికి సోపానాలు. సుకృత ద్వాదశి క్షీరభద్ర వైశ్యుని కథ. శ్రీకృష్ణచంద్ర, ఏ కర్మ వల్ల సకల కష్టాలు దూరమై సంతాపం అంతరించిపోతుంది? ధర్మజ,
ఈ విషయమై ఒక కథ ఉంది, ఆలకించు. పూర్వకాలంలో విదిశానగరంలో క్షీరభద్రుడని ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన కుటుంబ పోషణ గూర్చి, పుత్ర పౌత్రాదుల గూర్చి పనిచేస్తూ సంపాదిస్తూ ఆలోచిస్తూనే బతికేవాడు. కానీ ఏనాడు కలలోనైనా పరలోక చింతన చేయలేదు. అధర్మంగా కొంత ధర్మంగా కొంత ధనాన్నైతే బాగా సంపాదించాడే కానీ దాన హవన పూజనాదుల పేర్లను కూడా తలచలేదు. నిత్య నైమిత్తిక కర్మలనైనా కనీసం పట్టించుకోలేదు. కొన్నేళ్లకు చనిపోయి వింధ్యారణ్యంలో యాతన దేహంతో ప్రేత రూపంలో ఉండసాగాడు. ఒకమారు మంచి గ్రీష్మ ఋతువులో నొకనాడు విపీతుడను దేవజ్ఞుడు వేదవేత్త అగు బ్రాహ్మణ ముని అటుగా పోతూ నదీ తీరంలో వేడి ఇసుకలో యాతన శరీరమంతా బొబ్బలెక్కి యమయాతన అనుభవిస్తూ పడి ఉన్న క్షీరభద్ర ప్రేతాన్ని చూశాడు. గొంతెండిపోయి గొంతు పెగలక ఎగశ్వాస తీస్తూ యాతన పడిపోతున్న క్షీరభద్రునిపై జాలి కలిగి గొంతులో కాసిని నీళ్లు పోసి ఎందుకిలా అయిపోయావని అడిగాడు. వీపత ముని చెప్పసాగాడు క్షీరభద్ర ప్రేతము. బ్రాహ్మణోత్తమ, నేను బ్రతికినంత కాలం బతుకు కోసమే బతికేశాను, కానీ పరలోకాన్ని గూర్చి ఎన్నడూ ఏమాత్రం ఆలోచించలేదు. నిరంతరం ధనం, ఇల్లు, పొలము, కొడుకు, భార్య అనే అంశాలే మనసులో ఉండేవి. దేవుని పూజని ఏనాడు మనసులోకి రానివ్వలేదు. ధర్మంగానో అధర్మంగానో ధన సంపాదన ఒక్కటే జీవిత లక్ష్యంగా, కుటుంబ పోషణే పరమధర్మంగా జీవించి కాలం తీరి కాలధర్మం చెంది ఇదిగో ఇలా అయిపోయాను. దేవతలకు కానీ పితరులకు కానీ అతిథికి కానీ ఎప్పుడూ పిడికెడు అన్నమైనా పెట్టలేదు. నేను అడ్డమైన గడ్డి కరిచి సంపాదించినదంతా అక్కడే ఆ ఇంట్లోనే ఉండిపోతుంది కదా, దాన్ని వారసులు అనుభవిస్తున్నారు. నేను ప్రేతాన్నై యాతన దేహం ప్రాప్తించగా బాధలు అనుభవిస్తున్నాను. బ్రాహ్మణోత్తమ, నన్ను దుర్గతి నుండి ఉద్ధరించే ఉపాయం ఏదైనా ఉన్నదా? చూపి నన్ను దాటించండి. క్షీరభద్ర, 7 జన్మల క్రితం నువ్వు అచ్యుత భగవానుని ఆరాధనేచ్ఛతో సుకృత ద్వాదశి ఉపవాసాన్ని చేసియున్నావు. దానివల్ల నీ పాపాలు చాలా వరకు నశించాయి. నీ శిక్షాకాలం గడిచిపోయింది. అల్పకాలంలోనే విముక్తి లభిస్తుంది. ఆనాడు ఆ ద్వాదశ వ్రతమే గనక చేసి ఉండకపోతే ప్రళయం దాకా ఇక్కడే ఇలాగే పడి ఉండేవాడివి అని చెప్పాడు ముని. మరునాడే క్షీరభద్రునికి ముక్తి లభించింది. కాబట్టి ధర్మజ, మనిషి పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నంలోనే ఉండాలి, ధనాన్ని కాదు. ఇక సుకృత ద్వాదశి వ్రత విధానాన్ని ఉపదేశిస్తాను విను. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి కామ క్రోధ లోభ మోహ దుంభాదులను త్యాజించి సంసారంలో నిజమైన సారం ఈ మంత్రమేనని గట్టిగా మనసుకు చెప్పుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు జపించాలి. ద్వాదశి నాడు మధుసూదనుని పూజించి పారణ చెయ్యాలి, భోజనం చెయ్యాలి. మొదటి 4 అనగా పాల్గొనం నుండి జ్యేష్ఠం దాకా పారణకు ముందు వెండి, రాగి లేదా మట్టి పాత్రలలో యవలను నింపి బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. ఆషాఢాది ద్వితీయ చాతుర్మాస్య పారణలో నేతి పాత్రలను, కార్తీకాది 4 మాసాలలో నువ్వులు నింపిన పాత్రలను బ్రాహ్మణులకు అర్పించాలి. సంవత్సరాంతంలో బంగారంతో విష్ణు ప్రతిమను తయారు చేయించి దానిని సర్వోపచారములతో పూజించి వస్త్ర స్వర్ణ దక్షిణలతో బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఒక సంవత్సర గోవును కూడా దానం చెయ్యాలి. ఈ విధంగా సుకృత ద్వాదశి వ్రతాన్ని చేయు స్త్రీ పురుషులకు నరక బాధ ఉండదు. వాసుదేవ నారాయణ మంత్రాల మహిమ చెప్పనలివి కాదు. ఇవి సుఖ జీవనాన్ని, అనాయాస మరణాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు భక్తుడు యముని ముఖాన్ని చూడనవసరం ఉండదు. నిత్యం నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూనే ఉంటే నరక బాధ దాకా ఎందుకు ఏ బాధ ఉండదు. ధరణీ వ్రతం అర్చావతార వ్రతం. కలియుగంలో
పెక్కు ప్రాణులకు యజ్ఞాలు కానీ దానాలు కానీ చేసే శక్తి ఉండదు కదా, మరి అలాంటి వారెలా తరిస్తారని ధర్మజుడు అడుగగా స్వామి ఇలా చెప్పాడు. ఓ దయార్థ హృదయ, నీకొక రహస్యపూర్ణ విషయాన్ని చెప్తాను విను. ప్రళయకాలంలో భూమి నీటిలో మునిగిపోయి రసాతలం దాకా వెడలిపోయినప్పుడు ఆమె తననుద్ధరించే సాధనంగా ఒక వ్రతాన్ని చేసింది. ఆ వ్రత ప్రభావం వల్ల ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు వరాహ రూపమును ధరించి ధరణిని ఉద్ధరించి యథాస్థానంలో స్థాపించాడు. వ్రత విధానం ఇలా ఉంటుంది. మార్గశిర కృష్ణ దశమి నాడు ప్రాతకాలమే నిత్యకృత్యాలన్నీ చూసుకొని దేవార్చన హవనాది కర్మలను విధి విధానంగా గావించాలి. ఆ రోజు పవిత్ర అత్యల్ప అవిష్యాన్న భోజనం చేయాలి. తరువాత 5 అడుగులు నడిచి చేతులు కాళ్ళు కడుక్కొని పాలు కారే చెట్టు యొక్క 8 అంగుళాల కర్రతో పళ్ళు తోముకోవాలి. ఆచమనం చేసి నీటితో అంగాలను సృజించుకొని ఆ రోజంతా జనార్దనుని ధ్యానంలోనే గడపాలి. ఏకాదశి నాడు ఉపవాసముండి భగవానుని నామాలన్నిటితో జపం చేస్తూ ఉండాలి. ద్వాదశి రోజు పెందల కడిని నదిలో లేదా ఒక పవిత్ర జలాశయంలో స్నానం చెయ్యాలి. కానీ అంతకుముందే జలాశయ తీరంలోని పవిత్ర శుద్ధమైన మట్టిని వంటికి రాసుకొని నోటిలో వేసుకుంటూ ఈ క్రింది మంత్రాన్ని పలకాలి. ధారణం పోషణం త్వత్తో భూతానాం దేవీ సర్వదా తేన సత్వేన మాం పాహి పాపోన్మోచయ సువ్రతే పాపాన్మోచయ సువ్రతే. తరువాత ఆ మట్టిని సూర్యునికి చూపించి నమస్కరించి ఒంటికి పూసుకొని స్నానం చేయాలి. అప్పుడు ఆచమనం చేసి దేవమందిరంలోకి పోయి విష్ణు భగవానునికి అంగపూజ చేయాలి. నారాయణునికి ఎదురుగా 4 మట్టి కుండలను పెట్టి వాటిని నీటితో నింపి 4 సముద్రాలను వాటిలో పరికల్పన చేసి స్థాపించాలి. ఆ 4 కుండలపై నువ్వులు నింపిన పాత్రలను పెట్టాలి. కుండలో మధ్యలో ఒక పీటపై జలపాత్ర నుంచి దానిలో బంగారంతో వెండితో లేదా కర్రతో చేసిన మత్స్యావతార భగవానుని ప్రతిమను స్థాపించాలి. యథావిధి ఉపచారాలతో ఆ స్వామిని పూజించి ఆ రాత్రంతా అక్కడే జాగారం ఉండాలి. తెల్లవారినాక నిత్య స్నానానంతరం ఋగ్వేది, యజుర్వేది, సామవేది, అథర్వవేది ఈ తరగతుల బ్రాహ్మణులను పూజించి ఈ 4 కుండలను వారికి ఇచ్చివేయాలి. బ్రాహ్మణ దంపతులను ఆహ్వానించి సత్కరించి వారికి మత్స్య ప్రతిమను దానం చెయ్యాలి. బ్రాహ్మణులందరినీ పాయసంతో కూడిన భోజనంతో సంతృప్తిపరచి తరువాత వ్రతి కూడా భోంచేయాలి. మహారాజా, ఈ ప్రకారంగా మార్గశిర కృష్ణ ద్వాదశి వ్రతం చేసిన వానికి దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. జన్మాంతరాలలో చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా దగ్ధమైపోతాయి. మనసులో ఏ వాంఛ లేకుండా ఈ వ్రతాన్ని చేసేవారికి బ్రహ్మలోక నివాసం నిస్సందేహంగా ప్రాప్తిస్తుంది. పుష్య శుక్ల ద్వాదశి నాడు కూడా ఇలాగే స్నానాదులు గావించి శ్రీమన్నారాయణుని కూర్మ రూపాన్ని పూజించాలి. ఇలా అన్ని మాసాల శుక్ల ద్వాదశులలో భగవంతుని ఇతర అవతార ప్రతిమలకు క్రమంగా ఇదే పద్ధతిలో చెయ్యాలి. చివరగా భాద్రపద శుక్ల ద్వాదశి నాడు కల్కి దేవుని ప్రతిమను పూజింపబడాలి. ఈ దశావతార పూజనం ముగిసిన వెనుక ఆశ్వీజ శుక్ల ద్వాదశి నాడు పద్మనాభుని ప్రతిమకు, కార్తీక మాసంలో వాసుదేవ ప్రతిమకు పూజలు చేసి ఎప్పటిలాగే చతుర్వేదులకు బ్రాహ్మణ దంపతులకు భోజన దానాదుల తరువాత దీనులను అనాథులను సాదరంగా ఆహ్వానించి వారిని భోజనాలతో బట్టలతో ఆనందింపజేసి వ్రతి భుజించాలి. మహారాజా, ఈ విధంగా 12 ద్వాదశులలోనూ ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పాపాలన్నీ కడుక్కుపోయి విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ధరణీదేవి తొలుతగా ఈ వ్రతాన్ని చేసింది కాబట్టి దీనిని ధరణీ వ్రతమన్నారు. ప్రాచీన కాలంలో దక్ష ప్రజాపతి ఈ వ్రతాన్ని ఆచరించి ప్రజాదక్షత పదవిని పొందాడు. యువనాశ్వ మహారాజు ఈ వ్రతం ద్వారానే
ద్వారానే మహనీయుడైన మాంధాతను పుత్రునిగా పడచి తాను దేహాంతంలో శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి నందినాడు. హైహాధిపతి కృతవీర్యుడు ఇలాగే కార్తవీర్యార్జునుని, శకుంతల దుష్యంతుని పతిగా భరతుని పుత్రునిగాను పొందారు. తరువాత విష్ణు సాయుధ్యాన్ని పొందారు. విశోక ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం. మహారాజా, ఇంద్రుడు, అసురులు, మానవులు కొంత ప్రయత్నించి కూడా జాడ పట్టుకోలేని ఒక రహస్య వ్రతాన్ని భక్తాగ్రేసరుడవు కనుక నీకు ఉపదేశిస్తాను. ఈ పుణ్యప్రద వ్రతము యొక్క నామము విశోక ద్వాదశి వ్రతము. విద్వాంసుడైన వ్రతి ఆశ్వయుజ దశమి నాడు అల్పాహారాన్ని స్వీకరించి నియమపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మరునాడు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ కూర్చుని పళ్ళు తోముకోవాలి. స్నానాదులు గానిచ్చి ఉపవాసం ఉండి లక్ష్మీకేశవులకు ఘనంగా పూజ చేసి 2వ రోజు భోంచేస్తాను అనే నియమాన్ని పెట్టుకొని రాత్రి పడుకోవాలి. మరునాటి ఉదయమే సర్వ ఔషధాలు, పంచగవ్యములు కలిసిన నీటిలో స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని తెల్ల పూలమాలను మెడలో వేసుకొని విష్ణు భగవానుని కమల పుష్పాలతో పూజించాలి. తరువాత ఒక మండలాన్ని తయారు చేసి మట్టితో వేదిని నిర్మించాలి. అది 20 అంగుళాల పొడవు, అంతే వెడల్పు ఉండాలి. అది నలుపలుకలుగా సుందరంగా మృదువుగా నున్నగా ఉండాలి. తరువాత నది ఇసుకతో లక్ష్మీదేవి ఆకారాన్ని ఒక చిన్న పలకపై వేసి దాన్ని వేదిపై పెట్టి దేవ్యై నమః, శాంత్యై నమః, పుష్పై నమః, లక్ష్మై నమః, శ్రియై నమః, తుష్టై నమః, దృష్టై నమః, వృష్టై నమః అని మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ మూర్తికి అర్చన చేసి ఆ మంత్రం ద్వారా ప్రార్థించాలి. విశోక దుఃఖనాశాయ, విశోక వరదాస్తుమే, విశోక చాస్తు సంతత్యై, విశోక సర్వసిద్ధ్యై. తరువాత ఆ పలకని శ్వేత వస్త్రంలపై పెట్టి నానా ప్రకారాల పూలతో, వస్త్రాలతో, ఫలాలతో, స్వర్ణమయ కమలాలతో లక్ష్మిని పూజించాలి. వ్రతి ఈ 3 రాత్రులు కుశోదకం త్రాగి రాత్రంతా నృత్య గీతాదులతో ఉత్సవం చెయ్యాలి. వ్రతి నిద్రపోవచ్చు కానీ రాత్రి 3 జాములు గడిచాక పక్క మీది నుండి లేచి శక్త్యానుసారము 1 కానీ 3 కానీ బ్రాహ్మణ జంటలను శయ్యపై చేర్చి వస్త్రాలతో, పూలమాలలతో, చందనంతో జలసాయినే నమోస్తుతే అంటూ వారిని పూజించాలి. తెల్లవారగానే స్నానం చేసి మరలా ద్విజ దంపతులను పూజించాలి. వారికి మంచి స్థాయి భోజనాన్ని పెట్టించాలి. తరువాత స్వయంగా భోంచేసి పురాణ కథలను వింటూ ఆ రోజును గడపాలి. ప్రతి మాసంలోనూ ఇలాగే చెయ్యాలి. వ్రతం పూర్తి చేయదలుచుకున్నప్పుడు పక్క, పరుపులు, తలగడలు మున్నగు వాటితో ఒక సుందర శయ్యను కూడా ధేనువుతో సహా దానం చేస్తూ భగవంతుని ఇలా ప్రార్థించాలి. స్వామి, సౌందర్యం, ఆరోగ్యం, ఆనందం నన్నెప్పుడూ వీడిపోకుండా వరమియ్యి. నీ పట్ల నా భక్తి శాశ్వతంగా ఉండేలా కరుణించు. ఈ వ్రతం వల్ల అభిష్ట వస్తు వియోగ దుఃఖం నశిస్తుంది, ధన సంపత్తి వృద్ధి అవుతుంది, భవసాగర భయం ఉండదు అని నమస్కారం చేయవలెను. విభూతి ద్వాదశి పుష్పవాహనుని కథ. మహారాజా, ఇప్పుడు విష్ణు ప్రీతికారకమైన విభూతి ద్వాదశీయను సర్వోత్తమ వ్రతాన్ని ఉపదేశిస్తాను, విను. ఇది సంపూర్ణ దేవగణాభివందితము. బుద్ధిమంతుడైన మనుష్యుడు కార్తీక, వైశాఖ, మార్గశిర, పాల్గొన, ఆషాఢాలలో ఏదో ఒక నెల శుద్ధ దశమి నాడు స్వల్పంగా ఆహారాన్ని స్వీకరించి సాయం సంధ్యను వార్చుకొని నియమానుగ్రహణం చెయ్యాలి. ఇలా, ప్రభో, నేను ఏకాదశి నాడు ఏమీ తినకుండా జనార్దనార్చనను పెద్ద ఎత్తున చేస్తాను. ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాను. కేశవ, నా ఈ నియమం నిర్విఘ్నంగా కొనసాగేలా కరుణించు. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రి శయనించాలి. ప్రాతర్వేళనే లేచి ఆ జపాదులచే పవిత్రులై తెల్ల పూమాలలతో, చందనాదులతో పుండరీకాక్షుని పూజించాలి.
ఒక ఏడాది పాటు ప్రతి మాసం క్రమంగా భగవానుని దశావతారాల స్వర్ణ ప్రతిమలను, ఆ తరువాత దత్తాత్రేయ వ్యాస భగవానుల స్వర్ణ ప్రతిమలను కమలాల మధ్య నుంచి దానం చెయ్యాలి. మోసగాళ్ల, దుష్టులు, పాకండులు ఇలాంటి వారికి ఈ రోజులలో దూరంగా ఉండాలి మహారాజా. ఈ విధంగా యథాశక్తి 12 ద్వాదశులలోనూ పూజలను గావించి వర్షాంతంలో గురువుగారికి ఒక శయ్యను, గోవును దానం చెయ్యాలి. వ్రతి సంపన్నుడైతే గురువుగారికి ఈ సందర్భంలో వస్త్రాలను, శృంగార సామగ్రిని, భూషణాలను ఆయనకు పూజించడంలో వినియోగించి వాటితో పాటు గ్రామాన్ని కానీ, ఇంటిని కానీ, భూమిని కానీ దానం చేయాలి. వ్రతి సామాన్య సంసారి అయితే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వస్త్రాలతోనూ, వ్రతి సంపన్నుడైతే గోరత్న సమూహ ధనరాశి దానాలతోనూ వారిని సంతుష్టపరచాలి. వ్రతి పరమ నిర్ధనుడై మాధవుని పట్ల ప్రగాఢ నిష్టగలవాడైతే ఈ దానాలివ్వలేని పక్షంలో 3 ఏళ్ల పాటు పుష్పార్చన విధితో ఈ వ్రతపాలనము చేయవచ్చును. ఈ విధంగా శాస్త్రోక్తంగా విభూతి ద్వాదశిని అనుష్ఠించిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అతని 100 తరాల పితరులు తరిస్తారు. 1,00,000 జన్మలు దాకా వానికి శోకము, దారిద్ర్యము, వ్యాధి, నిర్బంధాలు ఉండవు. ప్రతి జన్మలోనూ శివ లేదా కేశవ భక్తుడవుతాడు. 1,00,000 జన్మల తరువాత 8,000 యుగాలు గడిచేదాకా స్వర్గంలో ఉంటాడు. మరలా భూలోకంలో పుట్టవలసి వచ్చినప్పుడు మహారాజుగా పుడతాడు. మహారాజా, చాలా కాలం క్రిందట రథం తర కల్పంలో పుష్పవాహనుడని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన లోక విఖ్యాతుడు, తేజంలో సూర్య సమానుడు. ఆయన అఖండ తపస్సుకి మెచ్చి బ్రహ్మ ఒక కమల రూప విమానాన్ని, త్రైలోక్య గౌరవ ప్రతిష్టలను వరంగా ఇచ్చాడు. 3 లోకాలలో ఆయన చేరలేని చోటు కానీ, గౌరవింపబడని ప్రదేశం కానీ లేదు. ఆయన పత్ని పేరు లావణ్యవతి. ఆమె అసమాన సౌందర్యవతి. ఆమె సచ్చీలత వల్ల ప్రపంచంలో అందరు స్త్రీలు గౌరవిస్తారు. శంకరునికి పార్వతీదేవి వలనే పుష్పవాహనునికి ఈమె మిక్కిలి ప్రీతి పాత్రురాలు. వారికి 10,000 మంది పుత్రులు కలిగారు. వీరంతా ధార్మికులు, ధనుర్ధారులలో అగ్రగణ్యులు. తన సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలను, సుఖ సంతోషాలను చూసుకొని ఆయనే అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఒకనాడు వాల్మీకి మహర్షి రాగా రాజు ఆయనను ఇలా అడిగాడు: మునీంద్ర, నాకింత అదృష్టం ఎలా పట్టింది? దేవతల ద్వారా, మునుల ద్వారా కూడా పూజనీయమైన నిర్మల విభూతి, దేవాంగనల కంటే అందమైన భార్య నాకెలా ప్రాప్తించాయి? నా కొంచెం తపస్సుకే బ్రహ్మముగ్ధుడైపోయి నా అమాత్యులతో, 100ల కొద్దీ ప్రజలతో సహా ఆనందంగా అన్ని లోకాలలోనూ పర్యటించడానికి సమర్థమైన దేవతలకు కూడా అలభ్యమైన విమానాన్ని వరప్రసాదంగా దయచేశాడంటే నమ్మబుద్ధయ్యడం లేదు. ఇది తప్పనిసరిగా నా పూర్వజన్మ సుకృతమే అయి ఉండాలి. మహర్షి, మీరు సర్వజ్ఞులు. మేము పూర్వజన్మలో ఏ పుణ్యకర్మలు గావించామో సెలవివ్వండి అన్నాడు. వాల్మీకి నిమిలిత నేత్రుడై ధ్యానంలోకి పోయి రాజుగారి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకొని కనులు తెరిచి ఇలా చెప్పాడు: మహారాజా, మీరు పూర్వజన్మలో అత్యంత భీషణుడైన వ్యాధుని ఇంట పుట్టారు. సహజంగానే రాత్రింబవళ్ళు పాపకర్మలలోనే గడిపారు. కఠోరమైన శరీరంతో, దుర్గంధపూరిత చర్మంతో, భయంకరమైన బలం కలిగి ఉండేవారు. మీరు పెరిగి పెద్దయ్యేసరికి మీ వారెవ్వరూ మిగలలేదు. తల్లి కానీ, తండ్రి కానీ, మిత్రులు కానీ, బాంధవులు కానీ ఎవ్వరూ లేరు. కేవలం ఈ మీ ప్రియతమ భార్యయే ఉండేది. అప్పుడు కూడా అభీష్ట పరమానుకూల సంగినిగా మీతోనే ఉండేది. ఒకప్పుడు భయంకర అనావృష్టి కారణంగా దారుణమైన కరువు ఏర్పడింది. మీరు ఆకలి బాధ నుండి బయటపడడానికై వేటకు బయలుదేరారు. ఎక్కడ ఏమీ దొరకలేదు. కనీసం వనాలలో నిత్యము ఉండే కందమూలాలు కూడా కనిపించలేదు. నిరాశ కన్నను ఆకలే గొప్పది కాబట్టి మీరింకా ముందుకు పోగా అక్కడొక మీకొక చక్కటి
సరోవరం గోచరించింది. దానిండా బ్రహ్మాండమైన కమల పుష్పాలున్నాయి. మీరు వెంటనే అందులో దిగి మోయగలిగినన్ని పూలను కోసుకొని వాటిని అమ్ముకోవడానికి మీకు దగ్గరలోనున్న వైదిశ నామక నగరంలోకి వెళ్ళారు. ఊరంతా తిరిగారు, కానీ అదేమి చిత్రమో ఒక పువ్వు కూడా అమ్ముడుపోలేదు. ఆకలితో వ్యాకులత చెంది మీరు మీ పత్నితో సహా అలిసి నీరసించి అతిశయక్లాంతులై ఒక భవన ప్రాంగణంలో కూలబడ్డారు. రాత్రి లోపల నుండి శ్రావ్యంగా అమోఘంగా మంగళవాయిద్యాలు వినిపించడంతో మీరు లోనికి వెళ్ళారు. ఈ మహామంగళ శబ్దాలు భవన మధ్యం నుండి వెలువడుతున్నవి. అక్కడొక సుందర మండప మధ్య భాగంలో మహావిష్ణు పూజ జరుగుతుంది. అనంగవతి అను పేరుగల వేశ్య ఆ పూజలను చేయిస్తుంది. ఆమె మాఘమాస విభూతి ద్వాదశి వ్రతాన్ని ముగించి తన గురువుగారిలోనే ఋషికేశుని చూసుకుంటూ ఆయనకు సాదర పూజను నర్చి స్వర్ణమయ కల్పవృక్షాన్ని శ్రేష్ఠ లవణాచల సహిత సంపూర్ణ శయ్యని దానమిస్తుండగా మ్రోగిన మంగళ ధ్వనులు అవి. ఆ పూజను, ఆ విష్ణుదేవుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన మీకు అకస్మాత్తుగా ఒకేసారి అద్భుతమైన భక్తిభావం కలిగింది. వెంటనే మీ వద్దనున్న అసంఖ్యాక పుష్పాలతో భగవంతుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని, లవణాచలాన్ని, భగవత్ స్వరూపుడైన ఆ గురువుగారి శయ్యని కూడా నిజంగా దేవుడినే స్వయంగా పూజిస్తున్న భావాన్ని అనుభవిస్తూ అలంకరించారు. అనంగవతి మీ పట్ల మిక్కిలి ప్రసన్నురాలైంది. మీకు 100 అసర్పి అంటే గొప్ప ధనరాశి లిమ్మని దాసీలను ఆదేశించింది. కానీ మీరా ధనరాశిని సున్నితంగానైనా దృఢంగానే తిరస్కరించారు. ఆ తరువాత ఆమెయే స్వయంగా 4 రకాల భక్ష్య భోజ్య లేహ్య శోష్య అన్నాలను తెచ్చి మీ ముందు పెట్టి కనీసం భోజనమైనా చెయ్యండి అంది. అప్పుడు మీరు మిక్కిలి వినమ్రులై, ఓ వరానన, మేము భోజనం రేపు చేస్తాము. ఓ దృఢవ్రత, మేము జన్మసిద్ధంగానే పాపపరాయణులం, కుకర్మాచారులం. నిజం చెప్పాలంటే తిండి కోసమే ఇన్నేళ్ళు బతికాం. కానీ ఈరోజు నీ ఉపవాస దీక్షను చూశాక మాకు అందులోని ఆనందం అవగతమైంది అని చెప్పారు. హే పుష్పవాహన మహారాజా, తత్క్షణమే ఆ జన్మలో మీకు ధర్మ పుణ్య అంశాలు లేశమాత్రం కలిగాయి. ఆ రోజు రాత్రి మీరిద్దరూ దైవ సన్నిధానంలో జాగరణ కూడా చేశారు. ప్రాతర్వేళనే అసంగవతి భక్తిపూర్వకంగా తన గురుదేవునికి లవణాచల సహితంగా శయ్య ప్రదానం చేయడం, 12 బ్రాహ్మణులకు సువర్ణ వస్త్రాలంకారాలతో పాటు 12 గోవులను దానం చేయడం, దరిద్రులకు, దీనులకు, వికలాంగులకు భోజనాలు పెట్టడం మీరెంతో అబ్బురపడి తిలకించారు. మీరు కూడా అప్పుడే భోజనం చేశారు. మీరు చేసిన గొప్ప పుణ్యం ఏమిటంటే మీకు తెలియకుండానే విభూతి ద్వాదశి నాడు కమలనాథుని కమలాలతో విస్తృతంగా అలంకరించి ఉపవసించి భక్తులను గౌరవించడం. ఆ పుణ్యం వల్లనే మీరిప్పుడు రాజదంపతులైనారు. ఆ తరువాత మీరు ఆ జన్మలో త్యాగధనులై నిర్లోభులై తపస్సు చేస్తూనే జీవించారు. మీపై బ్రహ్మ విష్ణువులిరువురు కరుణను కురిపించారు. అందుచేత నీకు ప్రాప్తించిన కమలరూప విమానం పుష్పక మందిర విమానమంత ఆధిక్యాన్ని సంతరించుకుంది. వేశ్య అయిన అనంగవతి మరుజన్మలో మన్మధుని భార్య అయ్యింది. ఇప్పుడు ఈమె పేరు ప్రీతి. ఈమె రతీదేవికి సవతి. ఓ రాజా, నీవు గంగా తటంపై నివాసముండి విభూతి ద్వాదశి వ్రతాన్ని చేయి. ఈ మారు నిశ్చయంగా మీ దంపతులకు మోక్షం లభిస్తుంది అని చెప్పి వాల్మీకి నిష్క్రమించాడు. ధర్మనందన పుష్పవాహన మహారాజు వాల్మీకి ఆదేశాన్ని పాటించి మోక్షప్రాప్తి నొందాడు. ఈ వ్రతాన్ని ఎవరి శక్తి మేరకు వారు చెయ్యాలి. పీనాసితనం పనికిరాదు. పాప విదీర్ణకరమైన ఈ వ్రతాన్ని చదివేవారు, విన్నవారు, వ్రతాన్ని చేసేవారికి సహాయపడేవారు 100 కోట్ల సంవత్సరాలు
దేవలోకంలో నివసిస్తారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.